తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు చెందిన గేట్ల జీవితకాలం ముగుస్తోందని భారీ ప్రాజెక్టుల గేట్ల నిపుణులు విశ్రాంత ఇంజనీర్ నాగినేని కన్నయ్య నాయుడు తెలిపారు. ప్రభుత్వాలు తగిన కార్యాచరణ రూపొందించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన గేటుకు ప్రత్యామ్నాయంగా స్టాప్ లాగ్ను విజయవంతంగా అమర్చి విలువైన నీటిని కాపాడిన ఆయన అందరి ప్రశంసలు అందుకున్నారు. సాగర్తో పాటు అన్ని ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందించాలంటున్న కన్నయ్య నాయుడుతో ఈటీవీ ముఖాముఖి. తుంగభద్ర డ్యాంకు వచ్చిన అతి క్లిష్టమైన సమస్య నుంచి అవలీలగా గట్టెక్కించగలిగారు కన్నయ్య నాయుడు గారు. వివిధ హోదాల్లో సుదీర్ఘకాలంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన గేట్ల అంశాలపై సేవలు అందిస్తున్న కన్నయ్య నాయుడు గారు ప్రస్తుతం అంతా. కన్నయ్య నాయుడు గారు నమస్కారం. నమస్కారం అండి. తుంగభద్ర డ్యామ్ గేటుకు సంబంధించి వచ్చిన సమస్య ఏంటి, మీరు దాన్ని మీకు ఎట్లా అనిపించిన సమస్య చూడగానే? ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ గేట్లు 1954లో కమిషన్ అయినాయండి. 1970కి ముందు చేసిన ప్రాజెక్ట్స్ కన్నీ స్టాండ్ బై గేట్లు లేదు. అంటే వాటరు కష్ట అంటే కాంక్రీట్ సర్ఫేస్ కన్నా కింద పోయినప్పుడు ఆ లేని పీరియడ్లో గేట్లు మెయింటెనెన్స్ చేసుకోవచ్చని వదిలేశారనమాట. కానీ మళ్ళా మెయింటైన్ అప్పుడు ప్రాబ్లం వచ్చి కొన్ని ప్రాజెక్టులు పైన చూసి స్టడీ చేసి 70 నుంచి స్టాప్ లాక్ సిస్టమ్ అనేసి సేమ్ దీనిలో కొంచెం ముందు గ్రూ పెట్టి ఎలిమెంట్స్ తరగా వేసి ఒక గ్యాంట్రీ క్రేన్ పెట్టాం. అది ఎందుకు యూస్ అవుతుందంటే గేట్ రిపేర్ అయినప్పుడు ఆ గేట్లు వేసుకుంటాం చేస్తాం, అదే గేట్లు ఇంకొక వెంటలో వేసుకుంటాం చేస్తాం. కానీ ఫస్ట్ 5 years చేసిన ప్రాజెక్టులలో ఒక 15 ప్రాజెక్టులు ఒకే సెట్ అన్ని దీంట్లో యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగూరు ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులలో పడలేదన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే అంతకుముందు గేట్లు పెట్టేటప్పుడు సివిల్ వర్క్ సూట్ అయినట్టు గేట్ని తగ్గొట్టేవాళ్ళు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని అంతా స్టడీ చేసి మాకు సెంట్రల్ లైన్ ఆఫ్ ఎంట్రీ రెఫరెన్స్ తీసుకొని గేట్ నట్నే పెడతాం, కాంక్రీట్ ఎర్రని అడ్జస్ట్ చేస్తాం, గేట్ మాత్రం తగ్గొట్టేది మ్యానుఫ్యాక్చర్ చేసినాక ఆ మరి తీసుకొచ్చి చాలా ప్రాజెక్టులు జీరో లీకేజ్ ఇచ్చాం. ఫస్ట్ ప్రాజెక్టు ఇంటేక్ గేట్స్ ఆఫ్ 58 meters లో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ అండ్ రైట్ బ్యాంక్ ఆ వాళ్ళ 77లో చేసింది ఈ రోజుకి పర్ఫెక్ట్ పని చేస్తున్నాయి 58 meters లో. అందువల్ల అప్పటి నుంచి సిస్టమ్ మార్చాం, స్టాప్ లాగ్లన్నీ అక్యురేట్ చేసాం. ఇప్పుడు రీసెంట్గా సర్దార్ సరోవర్లో 60 feet by 60 feet గేటు రేడియల్ గేట్స్కి స్టాప్ లాగ్లు పెట్టాం. గేట్లోనూ జీరో లీకేజ్ వచ్చింది. తుంగభద్రలో నేను 76 ఉన్న దానివల్ల నాకు ఈ గేట్లు చాలా అవగాహన బాగుంది. నేను బాగా స్టడీ చేసి పెట్టాను. ఆ మరి ఉండిన దానివల్ల మెయింటెనెన్స్ కూడా బాగా చేసాం. మన యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ కాంక్రీట్కి వచ్చి 100 years లైఫ్, గేట్లకు వచ్చి 45 years ఆఫ్ లైఫ్. ఇప్పుడు తుంగభద్ర ప్రస్తుతం 70 ఏళ్ళు అయింది. ఆ 70 ఏళ్ళు అయిన దానివల్ల మాకు నేను ఒక ఎలక్టివ్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్లో మెటీరియల్ సైన్స్ తీసుకున్నా. మెటీరియల్ సైన్స్ తీసుకున్నప్పుడు మన మాదిరి మెటల్స్ కూడా ఆటమ్స్ మాలిక్యూల్స్తో తయారవుతాయి. ఆ బాండింగ్ని బట్టి నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఆపరేషన్ ఉంటుంది. మనకు స్టీల్ అయితే 2.5 million cycles ఆపరేషన్ లోడింగ్ అన్లోడింగ్ చేసేంతే ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతాయి. అందువల్ల సెంటర్ గేట్స్ ఎక్కువ ఆపరేట్ చేస్తాం. ఫెయిల్యూర్ వచ్చి సెంటర్ గేట్లలో ఉంటాయి. నేను శ్రీశైలంలోనూ నాకు ప్రాబ్లం వచ్చింది సెంట్రల్ గేట్లోనే, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది సెంట్రల్ గేట్లోనే, ఇంకా కొన్ని ప్రాజెక్టులు చూసినా అంటే సెంట్రల్ గేట్లోనే ప్రాబ్లం వస్తాయి. అది బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని 68th year సెలబ్రేషన్కి మా ఫ్యామిలీతో పోయాం. సార్ ఒకసారి వచ్చిపోండి అని 68 years సెలబ్రేషన్ చేసుకుని వచ్చినప్పుడు నాకు కొన్ని మనం చూసామంటే మెటల్ని మా ఎక్స్పీరియన్స్తో కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి. అందువల్ల దీనికి స్టాప్ లాక్స్ లేదు, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకొని ఇదే గ్రూలు ఒకే రోజులో ఇన్సర్ట్ చేసేట్టు అరేంజ్మెంట్ చేసుకోండి, నీళ్ళు సేవ్ చేయొచ్చు. లేకపోతే గేట్ ఏదైనా పోయిందంటే చైన్ కాదని చెప్పి వచ్చా. ఆ రోజే చెప్పారు మీరు? 2 ఏళ్ల ముందే చెప్పా. ఈ మాదిరి పరిస్థితి వస్తే ఎంత మనం సాల్వ్ చేయాలని మాత్రం ఉంది. అప్పటి నుంచి ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఈ ఫ్లడ్లో కంటిన్యూగా 1.5 month కంటిన్యూగా డైలీ డిశ్చార్జ్ చేశారు ఫుల్ది. అందువల్ల ఎంత సివియర్ సైక్లింగ్ జరుగుతూ ఉంది, ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో చెప్పలేమనేసింది. మా ఇంట్లో మాత్రం ఉంది. రోజులు పెట్టారు, ఈ గేట్ వెళ్ళిపోతుంది. ఫ్లడ్లో దించేటప్పుడు జరిగింది, ఎత్తేటప్పుడు కాదు. అందువల్ల ఏమైందంటే గేట్ బయట వచ్చే కొద్దికి మళ్ళా ఈ నార్మల్గా ఎత్తేటప్పుడు కానీ పోయింటే గేట్ చైన్ తెగిన కింద పడిపోయి గేట్లో గ్రూలోనే ఉండేది. ఎత్తేటప్పుడు పోయినప్పుడు స్క్రూ అయింది అనమాట. గేట్ మధ్యలో బెండ్ అయిపోయి ఓల్డ్ గేట్ కాబట్టి గేట్ పైకి పోయింది. సైడ్లో
వీళ్ళు బీమ్ అట్నే ఉందన్నమాట. నేను పోయినాక స్టడీ చేశాను ఎందుకు పోయిందని తెలుసుకున్నాము, అన్నీ రెడీ చేసాం. ఈ మీన్ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తెప్పించాను. మా స్టాఫ్ని పిలిచి 12:30కి అంతా ఆఫీస్లో వచ్చి కూర్చొని స్టడీ చేసి స్టాప్ లాక్స్ లేని దానివల్ల స్టాప్ లాక్ రూల్స్ లేని దానివల్ల ఎగ్జిస్టింగ్ గేట్లో స్టాప్ లాక్స్ మాదిరి గేట్లు అమర్చి ఎట్లా నీళ్లు సేవ్ చేయాలనే ప్రయత్నించాను. ఇది 60 అడుగులు వెడల్పు ఉండే దానివల్ల స్పాను మనం మ్యాక్సిమం మిగతా అన్నిటికీ స్టాప్ లాక్లు పెట్టినాయి 45 అడుగులు ఉన్నాయి. ఫర్దర్ ఇంకా పక్కన ఉండే ప్రాజెక్టులు షిఫ్ట్ చేద్దామని ఫస్ట్ అనుకున్నాం. అవన్నీ స్టడీ చేసిన కుదరపోయే కొద్దిగా ఇంకా డిజైన్ చేయాల్సి వచ్చింది. ఈ స్పాన్లో ఒకే ఒక ప్రాజెక్టు యూపీలో ఉంది. ఆ డీటెయిల్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని స్టాప్ లాక్స్ ప్రిపేర్ చేసి స్టాప్ లాక్స్ కూడా మన వెంటికి ఓగి ప్రొఫైల్కి అనుగుణంగా తీర్చిదిద్దాను. కన్వెన్షనల్ కాదు కానీ ఈ హెడ్కు సూట్ అయ్యేట్టు డిజైన్ చేసాం. చేసి 4:30కంతా కంప్లీట్ అయింది. ఇంతలోగా అక్కడ డ్యామ్ దగ్గర పోయిన పరిస్థితి చూస్తే నా మనసు చెలించిపోయింది. ఎందుకంటే 10,000 మంది వరకు రైతులు వచ్చి ఎప్పుడైతే నీళ్లు తీసేస్తాం 65 TMCలు అనే కొద్దికి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూసి నేను తట్టుకోలేకపోయినా. సిడబ్ల్యూసి చైర్మన్, తుంగభద్ర బోర్డు చైర్మన్ ఇద్దరు విర్చువల్ మీటింగ్లో లైన్కి వచ్చారు. మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా సెక్రటరీ గారు వాళ్ళకి విన్నపించినాక వాళ్ళు ఓన్లీ 4 ఫీట్లోనే నువ్వు గేట్లు దించాలి, రిస్క్ తీసుకోకూడదు అన్నారు. అప్పుడు నేను ఇంటర్వ్యూ చేయాల్సింది. నాకు 4 ఫీట్ నీళ్ళు నిలిపి నాకు లాభం లేదు. మా రైతులంతా ఈ మాది పరిస్థితి 12 అడుగుల్లో నిలిపేదానికి నాకు పర్మిషన్ ఇవ్వండి, లిటిల్ బిట్ రిస్క్ తీసుకొని నేను చేస్తాను, ఐ విల్ ప్రామిస్ దట్ ఐ విల్ టేక్ ది యాక్షన్ అకార్డింగ్లీ అంటే అప్పుడు వాళ్ళు కొంచెం డిస్కస్ చేసుకొని వాళ్ళు ఒక కమిటీని ఫార్మ్ చేసి ఆ కమిటీ హాస్ టు డూ వర్క్ అండర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ కన్నయ్య నాయుడు అని మినిట్స్ ఇచ్చారు. ఆయిస్ట్ బ్రిడ్జ్ తీసేసి చేస్తే ఈజీగా ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆయిస్ట్ బ్రిడ్జ్ తీసేదానికి ఒప్పుకోలేదు, ఇన్సర్ట్ చేసేదానికి చెప్పారు. వెంట్ 60 అడుగులు ఉంది, గేట్ లెంగ్త్ 63 అడుగులు ఉంది, వెంట్ డెప్త్ 64 అడుగులు ఉంది. దాన్ని ఇన్సర్ట్ చేసేదానికి ఒక రోజంతా ప్రయత్నించాం, కాలేదు. ఫర్దర్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు నేను. ఎందుకంటే ఇది స్టోన్ మ్యాసనరీ, ఎక్కడ గడ్డర్ తగిలినా స్టోన్లు ఎరిగిపోతే మళ్ళా మొదటికి మోసం వస్తుంది డ్యామ్ అని మళ్ళా సీఎం గారు నాకు భరోసా ఇచ్చిన దానికి ఆయనతో మాట్లాడితే నేను రిస్క్ తీసుకుంటాను, నువ్వు ఆయిస్ట్ బ్రిడ్జ్ తీసేయని. 14th నైట్ నాకు క్లియరెన్స్ వచ్చింది. 15th మార్నింగ్ పోయి కౌంటర్ వెయిట్ దించి చైన్లు లిఫ్ట్ చేసి ఆయిస్ట్ బ్రిడ్జ్ దించి దాన్ని పక్కన పెట్టేదానికి మాకు 3 గంటల టైం అయింది. సాయంత్రం 3 గంటలు అయింది. ఎందుకంటే బ్రిడ్జ్ మీద ఎక్కువ లోడింగ్ చేయలేం. క్రేన్ లోడింగ్కి క్యాల్కులేట్ చేసి వీల్లో 2 వీల్స్ పేరు మీద వచ్చేట్టు 2 వీల్స్ సైడ్ ఆఫ్ పేరు వచ్చేట్టు ఫిక్స్ చేశాను. ఎలిమెంట్ ఇన్ బిట్వీన్ ది క్రేన్లు పెట్టాలంటే ఒక క్రేన్ మళ్ళా నాన్ ఓవర్ఫ్లోకి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. అందువల్ల మాకు టైం ఎక్కువ పట్టింది. తీసి అలా చేసి కూడా మేము ఒక ఎలిమెంట్ను ఆ రోజే ట్రయల్ చేసి మన లక్కును పరీక్షించుకోవాలని చేసాము. 7 గంటలకు పైన లోపలికి పంపించగలిగాము. పంపించి నీళ్ళలో పెట్టి పుల్లింగ్ ఎంత వస్తుందని క్యాల్కులేట్ చేశాను. ఒక్కొక్క క్రేన్ మీద 28.5 టన్స్ వస్తుందని చెప్పాను. 25 టన్స్ వచ్చినప్పటికీ ఒక లెగ్ కొంచెం లేచింది, కానీ ధైర్యం చేసుకుని వదిలేసాము. టక్కని ఎలిమెంట్ కూర్చుంటాను, లోడ్ రిలీజ్ అయిపోయి సేఫ్ అయిపోయింది. క్రేన్ పడిపోకుండా నిలవగలిగింది. మేమంతా హ్యాపీ అయిపోయినాం. ఇంకా ఫర్దర్ ప్రాబ్లం లేదని నెక్స్ట్ డే ఈ క్రేన్ బ్రిడ్జ్ అది తీసి బయట పెట్టేదానికి ఆ విడ్త్ సరిపోలేదన్నమాట. ఆ ప్రొజెక్షన్స్ అంతా కట్ చేసి 2 గంటల టైంలో బయటికి తీసుకొచ్చాం. ఆ 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకంతా మిగతా 4 ఎలిమెంట్లు ఎరెక్షన్ చేసి పూర్తి హైట్కి 634 అడుగులకి పెట్టామన్నమాట. దాంతో మాకు చాలా సంతోషమైంది. వీళ్ళు అడిగింది 75 TMCలే. ఇప్పుడు సీఎం గారు చెప్పిన ప్రకారం 17 నుంచి మాన్సూన్ స్టార్ట్ అవుతుంది అన్నారు. ఈ 4-5 రోజులు మాన్సూన్లో మళ్ళా 105 TMCలు స్టోర్ చేసేదానికి ప్రొవిజన్ ఉంది. ఇమ్మీడియట్ గేట్లన్నీ నిలిపే కొద్దికి 0 లీకేజ్లో చూస్తే ఫెయిల్ అయిన ఎలిమెంట్ కూడా కనపడింది. దాని కండిషన్ చూసి పీస్ అయిపోయింది. దాని ఐస్ సెట్ అయిపోయిందని తెలిసింది. అప్పుడే నేను చెప్పాను, దీని వయసు బాగా అయిపోయింది సార్, ఇంకా కొత్త గేట్లు కొత్త హాయిస్ట్లు వేసుకుంటే
ఇంకొక 30 ఏళ్ళు సర్వీస్ వస్తుంది. మీరు ముగ్గురు పార్ట్నర్స్ ఒకటిగా కూర్చొని దీన్ని చూసి 250 నుంచి 300 కోట్ల వరకు వస్తుంది ఖర్చు. మీరు ప్లాన్ చేస్తే టెక్నికల్గా ఏం కావాలనే హెల్ప్ నేను చేస్తాను. అన్ని గేట్లు చేయాలి, అన్ని గేట్లు చేయాలి. ఏ వయసు అయిపోయింది, అన్ని గేట్ల పరిస్థితి కూడా ప్రస్తుతం అట్నే ఉంది. ఉండింది కొంచెం ఇంకా టచ్ చేసి 1-2 సీజన్లో చేసేదానికి ఏమేమి చేయాలని అక్కడ ఇన్స్పెక్షన్ చేసి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాను. అది ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే సార్, నాగార్జున సాగర్, శ్రీశైలం 2 ఉమ్మడి ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు. వాటి పరిస్థితి ఉమ్మడి ప్రాజెక్టులు కూడా వయసు అయిపోతా ఉంది. నాగార్జున సాగర్ 78లో చేశారు. ఇప్పుడు 78లో అంటే 22, 24, 46 ఇయర్స్ లైఫ్ అయిపోయింది. ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్లో నడుస్తున్నాం. శ్రీశైలం 84లో చేశాను. ప్రతి ఇయర్ ఫ్లడ్ డిశ్చార్జ్ చేస్తున్నాం. 16, 14, 40 ఏళ్ళు అయింది. అది ఇంక 5 ఇయర్స్ లైఫ్. ఇప్పుడు 2009లో ఫ్లడ్ పోయినప్పుడు తరోగా చేసాము. ఫర్దర్ ఏం చేసినారు మనకు తెలియదు. కానీ ఇది తరోగా చేసి క్వాలిటీ చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఇరిగేషన్లో వాటర్ పుట్టింగ్లో ఒక హై లెవెల్ టీంని పెట్టి తరోగా చెక్ చేసి మెయింటెనెన్స్ అన్న సరిగ్గా చేయకపోతే 2030కి అంతా డ్రింకింగ్ వాటర్ కూడా ఉండదు. నిర్వహణ, మెయింటెనెన్స్ బాగా సమస్యలు అన్నట్టు తెలుస్తుంది. నిర్వహణ చాలా ఏం చేయాలి ప్రభుత్వాలు ఫండ్స్ ఇవ్వడం లేదు. ఫండ్స్ ఇచ్చినా కొన్ని చోట్ల ఎగ్జిక్యూషన్ చేసేదానికి టెక్నికల్ నోహో లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చే బ్యాచ్ మనకెందుకు, మనం ఎందుకు అవస్థపడాలి, మా పేరెంట్స్ డజంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ అని లోపల దిగి చెక్ చేయడం లేదు. తుంగభద్ర లాంటి సమస్యలు మీకు తెలిసి ఎక్కడైనా వచ్చాయా? ఇట్లా వాటర్ పోతున్నాయి అయిన సమస్యలు వచ్చాయి, గేట్లు కొట్టుకుపోయాయి, మళ్ళా రీప్లేస్ చేసి నీళ్ళంతా పోయి. నాకు మధ్యప్రదేశ్లో ఒక 2 నీళ్లున్నాక ఎక్కడ చేయలేదు. నీళ్లున్నాక మనం చేసాం. సింగూరు ఒకటి చేసాం. సింగూరులో రోడ్ బ్రిడ్జ్ లేకపోయినా 2 గడ్డర్లు వేసి దాని మీద రోలర్స్ వేసుకొని నీళ్లున్నప్పుడే చేసాం. ఎందుకంటే హైదరాబాద్కు తాగునీరు ఉండదని చేసాము. అది సక్సెస్ అయింది. మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్లో నారాయణపూర్లో 2007లో గేట్ కొట్టుకుపోయి అక్కడ 3 మీటర్లు తగ్గించి వేసాం. ఉన్న ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకుని కృష్ణాపై ఉన్నాయి, గోదావరిపై ఇన్ని ప్రాజెక్టులు. ఈ 2 ప్రభుత్వాలకు మీరు ఇచ్చే సూచన ఏంటి? 2 ప్రభుత్వాలకి ఇప్పుడు ఉండే దీంతోనే బాగా పనిచేశారంటే ఇప్పుడుండే ఆయకట్టు కాకుండా ఇంకొక 50,000 ఎకరాలు ఆయకట్టుకు యూజ్ చేయొచ్చు, వేస్ట్ కాకుండా. శ్రీశైలం నాగార్జున సాగర్ కి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడున్న శ్రీశైలం నాగార్జున సాగర్ లో 2 గవర్నమెంట్లు కూర్చొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసి చేయకపోతే ఈ బెనిఫిట్స్ ఎన్ని రోజులు ఉంటాయో నేను చెప్పలేను. వయసు అయిపోతా ఉంది కాబట్టి గేట్లకి, ఎక్విప్మెంట్కి తరువుగా చెక్కి ఎక్కడెక్కడ ఏం యాక్షన్ తీసుకోవాలి కొంచెం మెకానికల్ ఎక్స్పర్ట్స్ యూజ్ చేసి చెక్ చేసుకొని దానికి తగినట్టు రిపేర్ చేసి 10 కాలాల పాటు ఉంచితే బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.